అసలు క్రిప్టో మార్కెట్ లో ఏం జరుగుతుంది బ్రో? బిట్ కాయిన్ చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రి 15% ఫాల్ అయితే అయిపోయింది. అండ్ ఇథీరియం చూసుకున్నట్లయితే 20% ఫాల్ అనేది అయింది. అండ్ ఏదైతే మేజర్ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవి 30% పైగా ఫాల్ అయితే అయ్యాయి. అండ్ ఏదైతే కొన్ని మిడ్ క్యాప్ లో క్యాప్ ఆల్ట్ కాయిన్స్ అనేది ఉన్నాయో అవి మోర్ దెన్ 50% కంటే ఎక్కువగా ఫాల్ అయితే అయిపోయింది. అండ్ జస్ట్ 1 hour లోనే దాదాపు $200 బిలియన్ అనేది మార్కెట్ లో వాష్ అవుట్ అయితే అయిపోయింది. అసలు ఏం జరిగింది, అసలు ఎందువలన ఇంత మార్కెట్ క్రాష్ అనేది అయితే వచ్చింది? సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్ అయితే తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. మీకు కనుక క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్న, క్రిప్టో గురించి తెలుసుకోవాలన్నా డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇంతలా మార్కెట్ క్రాష్ అవడానికి గల రీజన్స్ వచ్చేసి 2 అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ రీజన్ కనుక చూసుకున్నట్లయితే యుఎస్ఏ చైనా మీద వేసిన టారిఫ్ అన్నమాట. సో ఈ యొక్క టారిఫ్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ నైట్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటంటే యుఎస్ మీద 100% టారిఫ్ అనేది అయితే విధించడం జరిగింది. సో దీని వల్ల గ్లోబల్ ఏదైతే ఫినాన్షియల్ మార్కెట్స్ అనేది ఓపెన్ లో ఉన్నాయో అలాంటి మార్కెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అవ్వడం జరిగాయి. అండ్ మన క్రిప్టో కరెన్సీస్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్ మనది 24/7 అయితే మార్కెట్ అనేది ఓపెన్ లో ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే చూపించడం అయితే జరిగింది అనమాట. సో యుఎస్ మార్కెట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి హ్యూజ్ గా ఇంపాక్ట్ అయితే అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా అయితే ఓపెన్ అవుతాయి కదా, వీటిలో కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే కనిపించవచ్చు. సో ఈ యొక్క టారిఫ్ వల్ల మార్కెట్ లో ఇంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే రావడం జరిగింది అనమాట. అసలు ఈ యొక్క టారిఫ్ వల్ల ఎందుకు ఇంత హ్యూజ్ ఇంపాక్ట్ అనేది వచ్చింది అని కనుక చూసుకున్నట్లయితే, సో బేసిక్ గా మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో మెయిన్ గా వచ్చేసి మనకి ఐటీ హబ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మేజర్ కొన్ని సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బెంగళూరు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే సిటీస్ అయితే ఉన్నాయి. అంటే ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్, చైనా ఇవైతే ఉన్నాయి కదా. సో ఇవన్నీ అనమాట మేజర్ సిటీస్. అండ్ ఇందులో మేజర్ గా వచ్చేసి ఏంటంటే బెంగళూరు నుంచి చాలా ఎక్స్పోర్ట్స్, అంటే మన ఇండియా నుంచి వేరే అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ పరంగా, ఐటీ సెక్టర్ పరంగా చాలా ఎక్స్పోర్ట్స్ అనేది అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ది ఐటీ సెక్టర్ హబ్ అనేది చెప్పొచ్చు అనమాట బెంగళూరు అనే సిటీని. అయితే ఈ యొక్క బెంగళూరులో ఏదైనా ఒక స్మాల్ ఇంపాక్ట్ కనుక జరిగి అండ్ ఆ బెంగళూరు సిటీ మొత్తం కూడా ఏంటంటే ఎలాంటి వర్క్స్ అనేది జరగకుండా కనుక ఆగిపోయాయి అనుకోండి, సో ఆ ఇంపాక్ట్ అనేది ఓన్లీ బెంగళూరు సిటీ మాత్రమే ఉండదు. ఆ ఇంపాక్ట్ అనేది మా ఇండియా మొత్తం అయితే చూపిస్తుంది. అండ్ దాంతో పాటు ఆ బెంగళూరు నుంచి ఎక్కడికైతే వేరే అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతున్నాయో ఆ సిటీస్ లలో కూడా మేజర్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. అదే విధంగా మనకి ఏంటంటే చైనాలో ఈ యొక్క టారిఫ్ రావడం తోటి ఇది గ్లోబల్ వైడ్ గా ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. ఏదైతే గ్లోబల్ లో ఫినాన్షియల్ మార్కెట్స్ ఉన్నాయో వీటిలో ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. దానికి గల రీజన్ ఏంటి? సో ఇప్పుడు ఏదైతే మనం మన ఇండియాలో మేజర్ గా వచ్చేసి బెంగళూరు అనేది ఐటీ హబ్ అనేది చెప్పుకున్నాం కదా, సేమ్ వే గ్లోబల్ వైడ్ గా కనుక చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కనుక చూసుకున్నట్లయితే మనకి చైనా అనేది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. సో చైనా తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఉండేది మనకి యుఎస్ఏ. సో ఇక్కడ చైనా మీద 100% ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది విధించడం వల్ల ఏమవుతుంది అన్నట్లయితే, సో ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో నేను వచ్చేసి ఏంటంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది పెట్టుకొని ఉన్నాను. సో ఈ యొక్క మొబైల్ లో కావాల్సిన కొన్ని రా మెటీరియల్స్ లైక్ చిప్స్ కావచ్చు, ఆర్ ప్లస్ మదర్ బోర్డ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను ఏంటంటే చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఎగ్జాంపుల్ ఈ యొక్క మొబైల్ అనేది ఉంది. ఈ యొక్క మొబైల్ నేను మార్కెట్ లో 500 రూపీస్ అనేది అమ్ముతున్నాను. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి నేను ఖర్చు చేసేది వచ్చేసి ఒక 250 రూపీస్ అనేది అయితే నేను ఖర్చు చేస్తున్నాను. సో దీంట్లో ఏదైతే కొన్ని రా మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తున్నానో ఆ రా మెటీరియల్స్ నేను చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఈ యొక్క మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి నేను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఏదైతే రా మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఈ యొక్క మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి జస్ట్ ఒక 100 రూపీస్ అని అనుకున్నాను. అంటే నేను చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను బల్క్ లో, బట్ దీంట్లో యూజ్ చేసే వాటికి నాకు అయ్యే ఖర్చు వచ్చేసి ఏంటంటే చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ వల్ల జస్ట్ 100 రూపీస్ మాత్రమే అవుతుంది. అండ్ మిగతా 150 రూపీస్ ఏంటంటే నా దగ్గర ఇక్కడ ఉన్న వర్కర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటన్నిటి మీదగా ఒక 250 రూపీస్ అనేది అయితే నాకు ఇది ఒక మొబైల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి పడుతుంది. దీన్ని నేను మార్కెట్ లో 500 రూపీస్ అనేది అమ్ముతున్నాను అనమాట. అంటే నేను ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానో దాని మీద ఒక 100% ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని నేనైతే మార్కెట్ లో అయితే సెల్ చేస్తున్నాను. ఇప్పుడు చైనాలో ఇంపోర్ట్
అంటే ఇంపోర్ట్స్ మీద 100% టారిఫ్ వేయడం వల్ల ఏమవుతుందంటే, సో ప్రీవియస్ గా నేను టారిఫ్ లేకముందు చైనా నుంచి ఏదైతే నేను రా మెటీరియల్స్ అనేది అయితే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నానో, సో వాటి మీద జస్ట్ నాకు 100 రూపీసే పడేది. ఇప్పుడు ఈ యొక్క మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్రీవియస్ గా 100 రూపీస్ పడుతుంది కాబట్టి, దాని మీద 100% టారిఫ్ ఉంది కాబట్టి, సో ఏదైతే నాకు దీంట్లో కావాల్సిన రా మెటీరియల్ కాస్ట్ అనేది ఉందో అది కాస్త 100 రూపీస్ కాస్త 200 రూపీస్ అనేది అవుతుంది అనమాట. సో 200 రూపీస్ అనేది అవుతుంది. ప్లస్ నేను ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చేస్తున్నానో దాని మీద ఒక 150 రూపీస్ అనేది అడిషనల్ నాకు పడుతుంది. సో టోటల్ గా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి నాకు అయ్యే ఖర్చు వచ్చేసి 350 రూపీస్ అనేది అయితే పడుతుంది అనమాట. సో ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే 250 రూపీస్ పడేది, ఇప్పుడు 350 రూపీస్ అనేది అయితే పడుతుంది. సో ఈ యొక్క 350 రూపీస్ మీద నేను ప్రాఫిట్ మార్జిన్ ఎంత పెట్టుకున్నాను, 100% అనేది అయితే పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి నాకు 350 రూపీస్ పడుతుంది. ఇప్పుడు దీన్ని నేను 100 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ లో అమ్మాలంటే మాత్రం దీని యొక్క ప్రైస్ అనేది ఎంత పడుతుందో తెలుసా, 700 రూపీస్ అనేది అయితే పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను జస్ట్ అక్కడ నాకు ఏదైతే 100% టారిఫ్ అనేది పడిందో ఆ 100% టారిఫ్ దృష్టిలో పెట్టుకొని నా ప్రాఫిట్ మార్జిన్ పెంచాను అనుకోండి, అంటే నాకు 250 రూపీస్ అంతకుముందు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి పడేది కాస్త ఇప్పుడు 350 రూపీస్ పడుతుంది. కాబట్టి నేను యొక్క ప్రాఫిట్ మార్జిన్ ఏంటంటే జస్ట్ ఆ 100 రూపీస్ ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, అంటే నా ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా వరకు తగ్గించుకొని జస్ట్ నాకు ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ అనేది పడుతుందో దాని వరకే నేను అమ్మే దాంట్లో కనుక వసూలు చేశాను అనుకోండి, ఆ విధంగా చూసుకున్నా కానీ ప్రీవియస్ గా నేను దీన్ని 500 రూపీస్ కి అమ్మేవాడిని కాస్త ఇప్పుడు ఇంకొక 100 రూపీస్ పెంచి 600 రూపీస్ కి అయితే అమ్ముతాను అనమాట. అంటే దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఏదైతే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఉందో ఆ ప్రైస్ అనేది అయితే ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఈ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే సో మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో అది ఓన్లీ ఇండియాలోనే జరుగుతుందా బ్రో అని అంటే ఇండియాలో ఒక్కటే కాదు బై. సో చైనా అనేది ఏంటంటే చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తుంది అనమాట. సో మెయిన్ గా వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మీద ఎక్స్పోర్ట్స్ కావచ్చు, టెక్స్టైల్స్ అనేది ఉంటాయి కదా, సో వాటి మీద ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అలాగా చాలా విధాలుగా చైనా నుంచి చాలా కంట్రీస్ అనేది ఇంపోర్ట్ అనేది అయితే చేసుకుంటున్నాయి అనమాట. మెటీరియల్స్ ని, రా మెటీరియల్స్ ని, వాళ్ళకి ఏదైతే కావాలో వాటన్నిటిని. సో ఇప్పుడు 100% టారిఫ్ అనేది చైనా మీద పడడం వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఏంది అని అంటే, సో ఏదైతే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఉంటుందో సో ఆ కాస్ట్ అనేది అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనేది అయితే అవుతుంది అనమాట. ఆ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ కాస్ట్ కూడా అయితే ఇంక్రీజ్ అనేది అవుతుంది. ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అనేది అవుతుందో సో ఇవి గ్లోబల్లీ ఏదైతే ఎకనామీని అయితే కొంచెం దెబ్బతీయడం అయితే జరుగుతుంది అనమాట. ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఉందో వీటి అనేది కూడా మార్కెట్ లో పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదనమాట మేజర్ గా చైనా మీద 100% టారిఫ్ వేయడం వల్ల ఏంటంటే, సో దీని వల్ల ఏంటంటే ఎక్కడైతే గ్లోబల్ వైడ్ గా ఎక్కడైతే ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటున్నారో ఆ కంట్రీస్ అన్ని కూడా ఎకనామీస్ అనేది అయితే దెబ్బతింటాయి అనమాట. సో దాని వల్ల మార్కెట్ అనేది ఇంత హ్యూజ్ గా మార్కెట్ క్రాష్ అనేది అయితే అవడం జరిగింది. సో మోస్ట్లీ ఈ యొక్క ప్రాబ్లం అనేది అయితే త్వరగా సాల్వ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఎప్పటి నుంచి ఉంటుందనంటే రేపు November 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే అనౌన్స్ చేస్తున్నారనమాట. సో ఇంకా చూడాలి మార్కెట్ లో దీని గురించి. మేబీ నాకు తెలిసి ఏంటంటే అంత హ్యూజ్ టారిఫ్ అనేది ఏంటంటే అది ఓన్లీ వాళ్ళకే కాదు యుఎస్ఏ ఎకనామిక్ కూడా చాలా ఇబ్బంది అయితే పడుతుంది. సో ఎందుకంటే యుఎస్ఏ కూడా చాలా ఇంపోర్ట్స్ అనేది అయితే చైనా నుంచి అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీటి వల్ల గ్లోబల్ గా ఎకనామీ అనేది చాలా డ్రాస్టిక్ గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ ఇదైతే సాల్వ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం మార్కెట్ లో అప్కమింగ్ డేస్ లో ఎలా వస్తాయి ఏంటి అని అనేసి. సో దీని వల్ల ఏంటంటే మార్కెట్ లో ఫాల్ అయితే కనిపించింది అండ్ మార్కెట్స్ అనేది అయితే చాలా ఇదిగా ఫాలో అవడం జరిగాయి. $1,19,000 బిట్ కాయిన్ ప్రైస్ అనేది ఆ ప్రైస్ కి రీచ్ అయిన తర్వాత మార్కెట్ లో హ్యూజ్ లిక్విడేట్ అయితే అవడం జరిగింది అనమాట. సో ఆ హ్యూజ్ లిక్విడేట్ లో లాంగ్ పొజిషన్స్ అనేది అయితే హ్యూజ్ గా లిక్విడేట్ అయితే అవడం జరిగాయి. సో దాని వల్ల అదర్ ఇంపాక్ట్ అయితే పడడం జరిగింది అనమాట. ఇది సెకండ్ మేజర్ రీజన్ అనమాట ఇంకా మార్కెట్ హ్యూజ్ గా క్రాష్ అవడానికి. సో ఏదైతే లాంగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయో ఆ లాంగ్ పొజిషన్స్ ఒక్కసారిగా బల్క్ లో లిక్విడేట్ అయ్యాయి అనుకోండి, ఆ ప్రీవియస్ గా ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉందో ఆ సెల్లింగ్ ప్రెషర్ కి ఇది అడిషనల్ సెల్లింగ్ ప్రెషర్ అయితే అవుతుంది అనమాట. సో దానివల్ల ఇంకా మార్కెట్ అనేది అయితే క్రాష్ అవడం అయితే జరిగింది. సో
ఈ విధంగా మార్కెట్ లో ఎంత లిక్విడేట్ అయ్యింది ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఒకసారి అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఆల్రెడీ మనం వీటన్నిటి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో కనుక లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డేటా మొత్తం అయితే ఇక్కడ మీకు షేర్ చేయడం జరిగింది విత్ టెక్స్ట్ తో పాటు. సో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మేజర్ గా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 24 hours లో వచ్చేసి మనకి $19.28 బిలియన్ అనేది అయితే మార్కెట్ లో లిక్విడ్ అయితే అవడం జరిగాయి అనమాట. అండ్ ఇందులో మేజర్ లిక్విడేషన్ వచ్చేసి ఏంటంటే లాంగ్ పొజిషన్స్ అనమాట. లాంగ్ పొజిషన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ $16.79 బిలియన్ అనేది అయితే లిక్విడేట్ అయితే అయ్యాయి. అండ్ షార్ట్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే $2.49 బిలియన్ అనేది లిక్విడేట్ అయితే అవడం జరిగింది అనమాట. సో ఇది మేజర్ గా మార్కెట్ లో ఇంత హ్యూజ్ గా ఫాలో అవడానికి గల రీజన్. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే యుఎస్ఏ వాళ్ళు ఏంటంటే చైనా మీద వేసిన టారిఫ్ అనమాట 100%. అది మనకి November 1st నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఆ ఫాల్ అనేది ఉందో ఆ ఫాల్ వల్ల లాంగ్ పొజిషన్ అనేది అయితే హ్యూజ్ గా లిక్విడేట్ అయితే అవడం జరిగింది. దానివల్ల ఇంకా ఇంపాక్ట్ అనేది అయితే మార్కెట్ లో అయితే చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, మార్కెట్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు, అండ్ ఏంటి పొజిషన్ అని కనుక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మార్కెట్ లో కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ప్రైజెస్ అనేది ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో అయితే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. వాటిలో మేజర్ గా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే గాలా కానీ నియర్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ కూడా చాలా లో ప్రైజెస్ కి అంటే ఆల్ టైమ్ లో ప్రైజెస్ కి అయితే వస్తున్నాయి అనమాట. సో ఈవెన్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఒకసారి అయితే వీటిని కూడా మీరు చెక్ చేయండి. చాలా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి ఆల్ టైమ్ లో ప్రైజెస్ కి అయితే వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనేది చెప్పొచ్చు అనమాట. సో ఎవ్రీ మార్కెట్ క్రాష్ అనేది కూడా న్యూ ఎంట్రీస్ తీసుకోవడానికి లేదా ఆల్రెడీ మార్కెట్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోవడానికి చాలా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో అలా కనుక మీరు ప్రాపర్ గా మీ యొక్క పోర్ట్ఫోలియోని కనుక మేనేజ్ చేసుకున్నట్లయితే మార్కెట్ అనేది కొంచెం మంచి ర్యాలీ ఇచ్చినప్పుడు మీరు మంచి ప్రాఫిట్స్ అయితే మార్కెట్ నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఇది మీరు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మనకి న్యూసెస్ అనేది ఏమున్నాయి మార్కెట్ ఇంపాక్ట్ చేసేయని కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ October 29th వచ్చేసి యుఎస్ఏ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ గురించి అంటే ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డెసిషన్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసి మనకి ఏంటంటే October 29th నైట్ వచ్చేసి 11:30 PM కి అయితే మనకి ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డెసిషన్ అయితే రావడం జరుగుతుంది. సో మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఏంటంటే 50 బేస్ పాయింట్స్ అనేది అయితే మార్కెట్ లో రేట్ కట్ అనేది అయితే వస్తుంది అనేది థింగ్ లో అయితే మార్కెట్ అనేది అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేది అయితే ఉన్నాయి. బట్ ఇంకా చూడాలన్నమాట రేపు ఈ మంత్ 29th మార్కెట్ లో ఎంత రేట్ కట్ అనేది ఉంటుంది ఏంటి అనేది అయితే మనం దాన్ని బట్టి ఇంకా మార్కెట్ లో ఫర్దర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనకి మార్కెట్ లో కనిపిస్తున్న ఫాల్స్ అనేది ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ టెంపరీ ఇష్యూస్ మాత్రమే అనమాట. సో అప్కమింగ్ డేస్ లో మనకి ఏంటంటే మంచి మార్కెట్ ర్యాలీస్ అయితే చూస్తాము. డెఫినెట్లీ మీరు ఏదైతే మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద అండ్ ఫ్యూచర్ లో మనం ఏదైతే బుల్ మార్కెట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వీటన్నిటి మీద కొంచెం హోప్ అయితే ఉంచుకొని అయితే ఉన్నాను అనమాట. సో జస్ట్ మీరు ఏంటంటే మార్కెట్ అనేది ఫాల్ అయినప్పుడల్లా కొంచెం డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకుంటూ మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది జాగ్రత్తగా ప్రొటెక్ట్ అయితే చేసుకోండి. సో ఇది ఇంతకు మించి అయితే నేను ఇంకెక్కువ కూడా చెప్పలేను అనమాట దీంట్లో. అండ్ మీ యొక్క పోర్ట్ఫోలియోస్ అనేది ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక పొజిషన్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీరు ఎంత లాస్ అయ్యారు ఎంత ప్రాఫిట్ గెయిన్ చేశారు అనే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను అండ్ మన యూజర్స్ కూడా తెలుసుకుంటారు. సో ఇదనమాట ఓవరాల్ గా ఈ యొక్క వీడియో అనేది. అండ్ ఈ వీడియో మీకు అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్లీ షేర్ అనేది చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో డెఫినెట్లీ కలుద్దాం. అంతవరకు సెలవు అండ్ బాయ్ అండ్ జై హింద్.